హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఒకసారి ఫోటో గమనించండి. ప్రిన్స్ ఎవర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ వేసి బయట అయితే ప్రచారం బాగా జరుగుతుంది. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ వారం ఉందా లేదా అంటే మ్యాక్సిమం ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండదు ఈ సీజన్కి అని అయితే టాక్ అయితే వినిపిస్తుంది బాగా. సో బజ్ నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం 99.9% ఇది కన్ఫర్మ్డ్ అప్డేట్. ఈ సీజన్ 7లో మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. టాప్ 5 ఉండదు, టాప్ 6 ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. సో కాబట్టి ఈ తరుణంలో ప్రిన్స్ ఎవర్ ఎలిమినేషన్ మిడ్ వీక్ అయిపోయారనేసి చాలామంది అయితే రాంగ్ ప్రచారం చేస్తున్నారు. ఎందుకనంటే మేబీ ఓట్స్ కోసం వాళ్ళ అభిమానులు ఎవరున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నాడు అని అంటే ఓట్ చేస్తారు. సో ఇంకా కొంచెం మంచిగా ఓట్స్ వేస్తే టాప్ 2 టాప్ 3 రావచ్చు అని అయితే ప్రయత్నించే ఒక ప్రయత్నమే తప్ప ప్రిన్స్ ఎవర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లేదు. ఈవెన్ అయితే ఒకవేళ అంబటి అర్జున్ అయితే అవ్వచ్చు, కానీ ఈ సీజన్లో లేదు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారనమాట. మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, తొక్కలేదు. ఈ సీజన్లో సీజన్ 5 ఉండదు, సీజన్ 6 ఉంటుంది. సారీ, టాప్ 6 ఉంటుంది అనమాట, టాప్ 5 లేకుండా. సో ఈ తరుణంలో ఇలాంటి ఏ మెసేజెస్ని మీరు ఎవరు ఎలాంటి అప్డేట్స్ని ఎవరు నమ్మద్దు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, ఏం లేదు ఈ సీజన్కి. సో కాబట్టి ఎంచక్క మీ ఫేవరెట్ ఫ్యాన్స్కి అయితే ఓట్స్ వేసుకోండి. ఖచ్చితంగా సూట్ కేసు తీసుకునే దానికన్నా మేబీ ప్లాన్ చేయొచ్చు. బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 6 పెట్టేసి ఆ ఫైనల్లో ఒక ఇద్దరు ఎలిమినేట్ చేసి టాప్ 4 ఉంటే వాళ్ళకి సూట్ కేసు ఆఫర్ ఏమైనా ఇవ్వచ్చు. సో ఈ విధంగా చేయొచ్చు. అందుకే నాకు తెలిసి ఈ సీజన్లో మ్యాక్సిమం మిడ్ వీక్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విన్నింగ్ మూమెంట్ చూస్తే పల్లవి ప్రశాంత్ పైన ఎక్కువ మొగ్గు చూపుతుంది ఆడియన్స్. పల్లవి ప్రశాంతే ఖచ్చితంగా గెలుస్తారు 100% అని బయట బాగా టాక్ ఉంది. అందులో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఒక విలేజర్ కామన్ మ్యాన్గా వచ్చాడు. అందుకని బాగా కనెక్ట్ అయ్యారన్నమాట ఆడియన్స్కి. అందులో శివాజీ గారు బాగా సపోర్ట్తో తనకి దూసుకుపోయాడు. శివాజీ గారు టాప్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలానే అంబటి అర్జున్ అంటే బాటమ్ నుంచి టాప్ లిస్ట్ ఉంటారు అనమాట అంబటి అర్జున్. దాని తర్వాత ప్రియాంక జైన్ గారు లిస్ట్ ఓట్స్ వస్తుంది తనకు కూడా. ప్రిన్స్ ఎవర్ టాప్ 3 ఆర్ టాప్ 4 ఉండే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత అమర్దీప్ చౌదరి టాప్ 2 అండ్ టాప్ 3 ఉండే అవకాశం అయితే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ తర్వాత అన్ని ఓట్స్ పడుతున్నాయంటే అమర్దీప్ చౌదరికే. శివాజీ కంటే కూడా ఎక్కువ పడుతున్నాయి అన్నమాట అమర్దీప్ చౌదరికి ఓట్స్. సో కాబట్టి శివాజీ గారు టాప్ 2లో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ మరి చూద్దాం, వేచి చూడాలి. సో మనకి ఫ్రైడే ఈవినింగ్ అయితే మనకైతే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అదే స్టార్ట్ అయిపోతుంది అనమాట షో మనకు. సో ఫ్రైడే అంతా షూట్ స్టార్ట్ అయిందంటే శనివారం అంతా ఉంటుంది, మనకు ఆదివారం ప్లే చేస్తారనమాట. సో కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ సీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారో అని మీరు భావిస్తున్న వాళ్ళని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.